గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించబోతున్నామంటూ ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఐపాక్ బృందంతో సమావేశమైన సమయంలో ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ముఖ్య నేతలు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించబోతున్నామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఓటింగ్ జరిగిన తీరు చూసిన సామాన్య ప్రజలకు సైతం వైసీపీ అధినేతతో సహా ముఖ్య నేతలు అబద్ధం చెబుతున్నారు అన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది. వైసీపీ నేతలు తామే అధికారంలోకి వస్తున్నామని చెబుతూ ఉండడం జనాలను విస్మయానికి గురిచేస్తోంది. జగన్, వైసీపీ నేతలు చెబుతున్న మాటల్లో ఆ పార్టీ శ్రేణులే విశ్వసించని పరిస్థితి కనిపిస్తోంది. సరే, అవన్నీ పక్కన పెడితే బెట్టింగ్ రాయలు సైతం వైసీపీ ఓటమిపైనే పందాలు కాస్తున్నారు. కూటమి విజయం ఖాయమని 120 నుంచి 150 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంపై జోరుగా బెట్టింగులు జరిగాయి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది అన్న దానిపైనే బెట్టింగులు విపరీతంగా ఉన్నాయి. ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైంది. గతంలో కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 4 విడతలను తీసుకుంటే దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్ నమోదైంది. సాధారణంగా పోలింగ్ అత్యధికంగా జరగడం అంటే అది ఖచ్చితంగా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తుందని రాజకీయ పండితులు ఖచ్చితంగా చెబుతున్నారు. ప్రభుత్వ సానుకూలత ఉంటే పోలింగ్ శాతం ఈ స్థాయిలో ఉండదని అంటున్నారు. గత ఎన్నికల్లో దాదాపు 79% ఓటింగ్ నమోదైంది. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు వివేకానందరెడ్డి హత్య, జగన్పై కోడికత్తి దాడి ఘటనలతో ఓటర్లు సానుభూతితో జగన్ పార్టీకి పెద్ద సంఖ్యలోనే ఓట్లు వేశారు. ఇక గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో నమోదైన ఓటింగ్ ప్రతిపక్ష వైసీపీకి కలిసొచ్చింది. ప్రస్తుత ఏపీలో భారీగా నమోదైన ఓటింగ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూటమికి కలిసొస్తుందని, అందుకే వైసీపీ ఓటమి తథ్యమంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోందని అంటున్నారు. దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమిని గెలిపించేందుకు హైదరాబాద్, బెంగళూరుతో తమిళనాడుతో సహా పలు ఇతర రాష్ట్రాల, విదేశాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు కూడా స్వస్థలాలకు తరలివచ్చి కసితో ఓటేశారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతోంది. జూన్ 9న విశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సంబరాలకు అంతా సిద్ధంగా ఉండండి అంటూ తాజాగా వైసీపీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ అయితే దర్శనమిచ్చింది. అయితే వైసీపీ గెలుపు ఖాయమని స్వయంగా సీఎంతో సహా ఆ పార్టీ నేతలు ఎంతగా బాకా ఊదుకుంటున్నా కూటమిదే గెలుపు అంటూ భారీగా బెట్టింగులు జరుగుతూ ఉండడం, ఇలా కూటమికి అనుకూలంగా బెట్టింగులు కాస్తున్న వారిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉండడం గమనార్హం. అన్నిటికీ మంచి భారీ స్థాయిలో జరిగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో రోజు రోజుకి వైసీపీకి వచ్చే సంఖ్య చిన్నదైపోతోంది. వైసీపీ అధినేత జగన్ భాషలో చెప్పాలంటే ఆయన చెప్పినట్లు టాల్ నెంబర్లో కాకుండా షార్ట్ నెంబర్లో వైసీపీ గెలుచుకునే స్థానాలు ఉంటాయన్నమాట. పోలింగ్ రోజు వైసీపీకి 80 నుంచి 90 స్థానాలు రావచ్చని ఆన్లైన్ సైట్లో అంచనా వేశారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ స్థానాల సంఖ్య 70కి తగ్గింది. జగన్ ఐపాక్ సభ్యులతో సమావేశమై టాల్ నెంబర్స్ లో విజయం సాధిస్తున్నామని చెప్పిన తర్వాత ఆన్లైన్ సైట్ బెట్టింగుల్లో వైసీపీ స్థానాల సంఖ్య 60 నుంచి 65కు తగ్గిపోయింది. ఇక ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నడిపే సైట్లలో ఒక్క తెలుగుదేశం పార్టీకే 91 నుంచి 94 సీట్లు వస్తాయని పెద్ద ఎత్తున పందాలైతే నడుస్తున్నాయి. రోజులు గడిచే కొద్దీ ఆ సంఖ్య కూడా పెరుగుతోంది. సత్తా బజార్ అనే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లో వైసీపీకి 65 నుంచి 68 అని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సొంతంగా 91 నుంచి 94 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీకి 30 లోపు సీట్లు మాత్రమే వస్తాయని పలువురు జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. మొత్తానికి బెట్టింగ్ నడిపే సంస్థలు, పందాలు కాసేవారితో పాటు ప్రతి ఒక్కరూ కూటమి అధికారంలోకి రాబోతున్నది స్పష్టంగా చెప్తున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నేతలు మరోసారి మనదే అధికారం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి కౌంటింగ్ రోజు నాటికి కనీసం ఏజెంట్లనైనా నిలుపుకోవాలన్న తాపత్రయమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి జగన్ 5 ఏళ్ల అరాచక, దోపిడీ పాలనకు ఓటర్లు చరమగీతం పాడినట్లు బెట్టింగుల సరళిని బట్టి స్పష్టమవుతోంది.